సుమన్ టీవీ ఈరోజు మనం ఉన్నాము పిఠాపురం నియోజకవర్గం. గత వారం రోజులుగా పిఠాపురం నియోజకవర్గం గురించి విపరీతమైన చర్చ జరుగుతుంది. అదేంటంటే 2024 ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు సంబంధించి ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని చెప్పి గట్టిగా రెండు మూడు రోజుల నుంచి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది 2-3 రోజుల్లో పార్టీయే ప్రకటించేలా ఉంది. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి మన పిఠాపురం నియోజకవర్గంలో జనాల స్పందన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ రకంగా స్పందిస్తున్నారు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఇది రకంగా ఉంచితే 2019 ఎన్నికలకు సంబంధించి ఇదివరకే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అందులో భాగంగా అటు భీమవరం కానీ ఇటు గాజువాక కానీ 2 చోట్ల ఆయన పోటీ చేసి ఓడిపోవడం అనేది అందరికీ తెలిసిందే. అయితే 2024 శాసనసభ సంబంధించి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనే ఆకాంక్షతో గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పి చాలా రోజులుగా చర్చ జరిగింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లుగా చాలా వరకు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో అనేది మనకి కొన్ని రోజుల్లోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై 2024 ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుస్తారా గెలవరా అనేది ఒకసారి జనాల యొక్క స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనుక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? పక్కా గెలుస్తారు. మేడం గారు, మీరు పిఠాపురం కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే కనుక గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? తప్పక పూర్తిగా గెలుస్తారండి. ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. దానికి అదేవిధంగా ఇక్కడ పిఠాపురంలో టీడీపీకి సంబంధించి ఎస్విఎస్ఎన్ వర్మ గారు గత 5 ఏళ్ల నుంచి గత 18 ఏళ్ల నుంచి పార్టీ స్థానికుడిగా ఉన్నాడు. అతను సపోర్ట్ ఉంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే సపోర్ట్ ఉంటేనే బాగా ఎక్కువ ఉన్నాయండి? ఎక్కువగా సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా? లేదండి, వర్మ గారు వస్తారండి. వర్మ గారు కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేసి ఇది చేస్తే గెలిచే అవకాశాలు ఎవరికి ఉంటాయి? వర్మ గారికి ఉంటారండి. వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే కనుక పవన్ గెలుస్తారండి. వర్మ గారి సపోర్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఉంటాయండి, అంతే. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా? అనుకుంటా లేదండి. ఆయన ఇండిపెండెంట్ గా వేస్తారని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన చేశారండి, వర్క్ చేశారైనా, ఆయన చేశారు కాబట్టి ఆయన వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తాడని అంటున్నారు. ఒకవేళ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే కనుక గెలిచే అవకాశాలు ఉన్నాయా? 100% ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ వర్మ గారు కూడా పార్టీని ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి లోకల్ క్యాండిడేట్ అయినా 18 సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అయితే వర్మ గారి సపోర్టు పవన్ కళ్యాణ్ గారు ఉంటే కనుక ఏ విధంగా ఉంటుంది, లేదా వర్మ గారి సపోర్ట్ లేకపోతే కనుక ఫలితం ఏ రకంగా ఉండొచ్చు? అండ్ పిఎస్పీకే గారు నిలబడితే పిఎస్పీ గారు అవుతారు. వర్మ గారి సపోర్ట్ లేకపోయినా వేరే అదర్ క్యాండిడేట్ అయితే వర్మ గారి సపోర్ట్ ఉండాలి. ఏదైనప్పటికీ వర్మ గారు అనేది కీ రోల్ పోషిస్తారు ఇక్కడ. అలా ఏమి ఉండదండి. అంటే పిఎస్పీకే గారు అయితే మాత్రం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేస్తే అవసరం లేదు. వేరే వాళ్ళు ఉంటే మాత్రం అది సపోర్ట్ ఉండాలి. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి అంటున్నారు. ఒకవేళ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే కనుక గెలిచే అవకాశాలు ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? మనం లెక్కట్లో మెజారిటీ బంపర్ మెజారిటీతో మెజారిటీ. వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా వర్మ గారికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా? సపోర్ట్ చేస్తాను, ఆయన అన్నాడు కదా. ఓకే, సపోర్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తాను, ఎవరైనా సపోర్ట్ చేయడం ముందే చెప్పాడు కదా అతను. థ్యాంక్ యూ. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు 50-50 అండి. అదే మా ఎస్విఎస్ఎన్ వర్మ గారు కానీ సపోర్ట్ చేస్తే పూర్తిగా ఆయన అధికారంలోకి గ్యారంటీగా వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎస్విఎస్ఎన్ వర్మ గారు సపోర్ట్ కూడా ఉండాలి. ఎస్విఎస్ఎన్ వర్మ గారు సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా
గ్యారంటీగా బంపర్ మెజారిటీతో గెలుస్తారు. లేదు అంటే వర్మ గారు కనుక సపోర్ట్ చేయకపోతే 50-50 ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అంటున్నారు. ఈయన ఏ విధంగా స్పందిస్తారు ఇంకో ఆయన కూడా అడుగుదాము. సార్, పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? బాగా ఉన్నాయండి, మరి అవకాశాలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ సంవత్సరం అడుగు పెడతారా? బ్రహ్మాండంగానండి. అదేవిధంగా మీరు కూడా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు? ఉన్నాయండి, చాలా మంది అతను ఉన్నారండి. ఇప్పుడు చెప్పండి, 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు వస్తున్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఒకవేళ 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలుస్తారంటారా? గెలరండి. ఇప్పుడు మన వర్మ గారు కానీ ఇద్దరు మద్దతు ఇస్తే గెలుతాడండి, లేదంటే గెలడండి. పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు మద్దతు ఇవ్వకపోతే గెలిచే అవకాశాలు లేవంటారా? లేవండి, గీత గారు వస్తారండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనుక వర్మ గారు సపోర్ట్ ఇవ్వకపోతే ఒక గీత గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. గీత గారు గెలుతారండి. ఒకవేళ వర్మ గారు కనుక పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చు? మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ టికెట్ మాత్రం రావచ్చండి, వస్తుందండి గెలిచే అవకాశం అది. 2024 ఎన్నికలకు సంబంధించి పిఠాపురం ప్రజలు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆయనకి ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వర్మ గారు సపోర్ట్ చేస్తే కనుక ఆయన గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని చెప్పి పిఠాపురం ప్రజలు స్పందిస్తున్నారు. దీనిపై ఆల్రెడీ ఇక్కడ పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా టీ టైం ఫౌండర్ అయినటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. దీనిలో భాగంగానే ముందస్తు కసరత్తులు చేసి పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పి చర్చ జోరుగా గత 4-5 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు నిజం ఏంటనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. కెమెరామెన్ నాగుతో శ్రీనివాస్, సుమన్ టీవీ.